Good morning and good evening, everyone. Welcome back. మనం నిన్న సెషన్లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఫైర్ వాల్ క్రియేట్ చేసాం, పబ్లిక్ కీ ప్రైవేట్ కీస్ జనరేట్ చేసాం, EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసాం అండ్ కనెక్ట్ అయ్యాం కదా. సో లెట్ మీ ఓపెన్ దట్. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం అండ్ దెన్ లైనక్స్ అథెంటికేషన్ మెకానిజమ్స్, పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఇవన్నీ డిస్కస్ చేసాం. కీస్ జనరేట్ చేసాం, పబ్లిక్ కీని ఇంపోర్ట్ చేసాం, ప్రైవేట్ కీతో కనెక్ట్ అయ్యాం. ఓకే, మీరు ఒకవేళ AWS కి కొత్త అయితే దీనిపైన బ్లాగ్ రాస్తే చాలా బెటర్. సో మనకు రాని విషయం పైన మనం బ్లాగ్ రాసామనుకోండి, సో అది మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం, లాంచ్ ఇన్స్టెన్స్. మీరు ఖచ్చితంగా డిలీట్ చేసుకుంటూ ఉండండి రిసోర్సెస్ వన్స్ మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత. బ్రౌజ్ AMIs, Amazon Linux 2023 and then t3.micro కీ పేర్ ఆల్రెడీ చేసాం కదా, AWS. ఈ కీ పేర్స్ కి వీటికి ఏం ఛార్జెస్ పడవు, ఓన్లీ సర్వర్ కి. సెక్యూరిటీ గ్రూప్ కూడా ఏం ఛార్జెస్ పడవు. లాంచ్ ఇన్స్టెన్స్. What is the command to connect EC2 instance? SSH -i path to your private key, username EC2 user @ IP address. So this is the command kada. సో ఇక్కడ మనకు లైనక్స్ లో అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ అని రెండు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవాలంటే వాట్ ఇస్ ద కమాండ్? pwd present working directory. నేను సి యూజర్స్ శివ అనే ఫోల్డర్ లో ఉన్నాను. నా దగ్గర కీ వచ్చేసి సి DevOps T AWS 82S అనే ఫోల్డర్లో నాకు కీ ఉంది. సో నేను రెండు ఆప్షన్స్, నేను ఈ ఫోల్డర్లోకి వెళ్ళొచ్చు, cd స్పేస్ ఇలా ఇచ్చి, ఓకే, ఆర్ఎల్స్ నేను నా ల్యాండింగ్ ఫోల్డర్ లైక్ నా యూజర్ ఫోల్డర్లోనే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, సో ఇక్కడ ఇచ్చైనా కనెక్ట్ అవ్వచ్చు. EC2-user @ ఇది IP అడ్రస్. షిఫ్ట్ ఇన్సర్ట్ పేస్ట్ చేయడం. సో ఇలా అయినా ఓకే. ఆర్ఎల్స్ నేను మళ్ళీ నా ఫోల్డర్లోకి వెళ్తున్నాను. నేను ఎనీ టైం CD అని టైప్ చేశాను అనుకోండి, నా హోమ్ ఫోల్డర్లోకి నేను వెళ్ళిపోతాను, వేరే ఎక్కడున్నా కూడా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ SSH -i అబ్సల్యూట్ పాత్ అంటే కంప్లీట్ గా ఇవ్వడం, /c/DevOps DAWS 82S DAWS 82S.pem EC2-user @ IP address. సో ఇలా నేను వేరే ఎక్కడున్నా కూడా ఇలా అబ్సల్యూట్ పాత్ ఇచ్చి నేను వెళ్ళొచ్చు అనమాట అక్కడికి. ఐఎమ్ రెఫరింగ్ దిస్.
So this is called absolute path. అంటే ఫుల్ పాత్. రిలేటివ్ పాత్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ /c/DevOps లో ఉన్నాను. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనేమి ఇవ్వచ్చు? SSH-i DAWS82s DAWS82s.pem ఇంకా ఇలా ఇవ్వచ్చు. Okay, so this is absolute path. ఇది రిలేటివ్ పాత్. సో మీరు ఎక్కడ ఉన్నారు అనేది చూసుకోవాలి, తర్వాత మీ కీ ఎక్కడ ఉందనేది చూసుకొని అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ అని చేస్తే స్క్రీన్ మొత్తం క్లియర్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ కమాండ్. ఈ డాలర్ అనేది ఉంది చూసారా, దిస్ ఈస్ నార్మల్ యూజర్. మనకు విండోస్ లో కూడా అడ్మినిస్ట్రేటర్ యూజర్, నార్మల్ యూజర్ రెండు ఉంటాయి. మనం ఆఫీస్ లో పనిచేసే ల్యాప్టాప్స్ కి మనకు అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇవ్వరనమాట. సో అక్కడ మనం సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసే పర్మిషన్స్ ఇవన్నీ ఉండవు. సో వీఆర్ నార్మల్ యూజర్. మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డెస్క్టాప్ సపోర్ట్ వాళ్ళకి మెయిల్ చేసామంటే వాళ్ళు మనకి రిమోట్ లో కనెక్ట్ అవుతారు. సో దెన్ దే విల్ టేక్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ కావాలి అంటే sudo su. sudo su అని నేను కొడితే ప్రీవియస్ గా ఎక్కడైతే ఉన్నానో, సో ఎప్పుడైనా ఒక యూజర్ లాగిన్ అయినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ హోమ్ ఫోల్డర్ లోకి లాగిన్ అవుతారు అనమాట. /home/username. రేపు నేను ఇంకొక యూజర్ ఎవరైనా క్రియేట్ చేశాను అనుకోండి, రమేష్ అని, /home/ramesh అనే ఒక ఫోల్డర్ లోకి లాగిన్ అవుతారు వాళ్ళు డైరెక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు నేను sudo su అని కొడితే, సో ఇప్పుడు నేను ఏదైతే ఫోల్డర్ లో ఉన్నానో అదే ఫోల్డర్ లోకి వెళ్తాను, బట్ విత్ రూట్ యాక్సెస్. సో దిస్ ఇస్ కాల్డ్ రూట్. సో డాలర్ హ్యాష్ ఉందని అంటే దట్ డినోట్స్ అడ్మిన్ యూజర్ ఆర్ రూట్ యూజర్. ఓకే, సో రూట్ యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్ వచ్చేసి /root. సో ఇప్పుడు నేను ఇక్కడ sudo su - అని కొట్టాను అంటే నేను రూట్ యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్ లోకి వెళ్తాను. lands into root user home folder or directory. Okay, that is nothing but /root. ఓకే, సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నా. ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రూట్ యాక్సెస్. డాలర్ ఉన్నాను చూడండి, క్లియర్. uname అనే ఒక కమాండ్ ఉంది. సో అదేంటంటే మన కెర్నల్ నేమ్ ఏంటో చూపిస్తుంది. ఇక్కడ మన కెర్నల్ వచ్చేసి లైనెక్స్. సో బేసిక్ గా లైనెక్స్ లో ఎవ్రీథింగ్ కమాండే కదా. సో మనకు లైనెక్స్ లో థౌజండ్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా అన్ని కమాండ్స్ రావు.
మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మన డైలీ ప్రాజెక్ట్లో కమాండ్స్ అనేది మనకు గుర్తుండిపోతాయి. మనం ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. రేపొద్దున మనకు రాని కమాండ్ ఏదైనా వచ్చినా మనం సింపుల్గా గూగుల్ సెర్చ్ చేసుకొని చేయొచ్చు. అన్ని కమాండ్స్ ఎవరు బట్టి పట్టిండరు, ఎవరికి రావు కూడా. ప్రాజెక్టుల అవసరాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఎనీ కమాండ్ నేమ్, ఆప్షన్స్ ఏంటి అండ్ ఇన్పుట్స్ ఏంటి. సో కమాండ్ నేమ్ ఏం చేస్తుంది అనేది మనకు తెలియాలి. ఇప్పుడు నేను యూనేమ్ అనే ఒక కమాండ్ ఇక్కడ ఇచ్చాను. ఇది ఏం చేస్తుందో మనకు తెలియనప్పుడు ప్రతి కమాండ్కి హైఫన్ హెల్ప్ అని ఇచ్చారంటే మీకు దాని ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రింట్ సర్టెన్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ విత్ నో ఆప్షన్ సేమ్ యాజ్ -s. మీరు జస్ట్ యూనేమ్ అని ఇస్తే ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది, కెర్నల్ నేమ్. ఒకవేళ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూనేమ్ -a. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ మీ యొక్క సిస్టమ్ గురించి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, IP అడ్రస్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయింది, ఇక్కడంతా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది కమాండ్. ఇదేంటి ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ అయితే -a, ఒక వర్డ్ లాగా ఇవ్వాలి అంటే హైఫన్. ఇప్పుడు నేను యూనేమ్ -all, సేమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో లైనెక్స్ లో ఇలా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆప్షన్స్ అన్నమాట. ఇలా ఇవ్వాలి అంటే సింగిల్ క్యారెక్టర్. డబుల్ ఇచ్చామంటే వి నీడ్ టు గివ్ వర్డ్. రెండు సేమే. ఓకే, సరే ఇప్పుడు క్లియర్ చేస్తుంది. లైక్ రూట్ ఫోల్డర్ అంటే ఏంటి, మనకు విండోస్ లో రూట్ ఫోల్డర్ అంటే నేను విండోస్ -e ప్రెస్ చేశానంటే దిస్ ఇస్ రూట్ అనమాట విండోస్ లో. సో నాకైతే ఒక్కటే సిడిస్క్ ఉంది, కొంతమందికి CDEF అని రకరకాలుగా ఉంటాయి. సో ఇది మన రూట్. లైనెక్స్ లో రూట్ ఏంటి, లైనెక్స్ లో రూట్ స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను రూట్ ఫోల్డర్కి వెళ్ళాలి అంటే లైనెక్స్ లో వాట్ షుడ్ ఐ టైప్, రూట్ ఆఫ్ ద సర్వర్. విండోస్ లో అనుకోండి దిస్ ఇస్ ద రూట్, ఇది రూట్ ఇక్కడ విండోస్ లో. ఇక్కడ మీకు డిస్క్ C కనిపిస్తుంది, D కనిపిస్తుంది, E కనిపిస్తుంది, F కనిపిస్తుంది. లైనెక్స్ లో అయితే ఇప్పుడు నేను CD స్పేస్ ఈ స్లాష్ కొట్టాలి. నౌ ఐ ఆమ్ ఇన్ ద రూట్. చూడండి, ఎవ్రీథింగ్ స్లాష్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అంటే వీ హ్యావ్ ఎ కమాండ్ దట్ ఈస్ ls. సో దీని మీనింగ్ ఏంటంటే లిస్ట్ సబ్ డైరెక్టరీస్. ఇప్పుడు నేను ఇక్కడ ls కొట్టాను అంటే నాకు ఈ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో మొత్తం కనిపిస్తుంది. మన విండోస్ లో కూడా అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఏమేమి ఉన్నాయో నాకు మొత్తం కనిపిస్తుంది ఇలాగా. రైట్, ఇక్కడ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ మనకు ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది. అండ్ విండోస్ లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి డీటెయిల్స్ చూడడానికి. ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. నేను ls హెల్ప్ కావాలి అంటే హెల్ప్ అనివచ్చు. చూడండి, ls గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్స్. పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ls -a ఆర్ -all. ఇలా ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నిటినీ ఇది డిస్ప్లే చేస్తుంది.
ఇప్పుడు ఇక్కడ -L అనే ఆప్షన్ ఉంది చూడండి. -L యూజ్ ఏ లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. సో ఇప్పుడు నేను LS-L కొట్టాను అంటే నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ డేట్స్, ఎవరు దాని ఓనరు, ఆ ఫైల్ ఓనర్ ఎవరు, ఎప్పుడు ఎక్కడ క్రియేట్ అయింది, టైమింగ్, ఎవ్రీథింగ్ వస్తుంది మనకు. మెమరీ ఇన్ఫర్మేషన్ చూడండి. సో LS-L is long listing format. With more details. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉందా? LS-L అనేది ఒకసారి చూడండి. టాప్ టు బాటమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంది కదా. సో ఇప్పుడు నాకు రివర్స్ లో కావాలి అంటే ఇంకొక ఆప్షన్ LS-L ఫర్ R ఫర్ రివర్స్. ఇప్పుడు రివర్స్ లో వచ్చింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రివర్స్ లో వచ్చింది. ఓకే, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు నేను LS-LT కొట్టాను అనుకోండి. ఇప్పుడు ఏంటది? డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. అంటే లేటెస్ట్ ఫైల్ ఆన్ టాప్, టైం ప్రకారం. న్యూ ఫైల్స్ ఆన్ టాప్. LS-LTR కొట్టామనుకోండి, ఓల్డ్ ఫైల్స్ ఆన్ టాప్. రివర్స్, ఆర్ ఫర్ రివర్స్. LS-LTR. ఓకే, ఇలా ప్రతి కమాండ్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్రతి ఆప్షన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తెలుసుకుంటే మనల్ని హ్యూమన్స్ అని కూడా అన్నారు. సో మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. సో మన డైలీ లైఫ్ లో మనం యూస్ చేస్తూ ఉండే కొద్దీ అవి ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతాయి. నేను LS-LTR H అని ఉంది. H ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి? హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. చూద్దాం ఎలా హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ యూస్. ఇందాకది కూడా ఆల్మోస్ట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాటే కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫైన్. కానీ ఇక్కడ ఈ మెమరీ ఉంది చూసారా, ఇది కొంచెం 16 KB, 3 KB. సో ఇక్కడ వచ్చింది నార్మల్ బైట్స్ లాగా అనమాట. ఇది బైట్స్, ఇది కిలో బైట్స్. ఓకే, సో ఇలా మనం ఆప్షన్స్ అన్నిటినీ మిక్స్ చేయొచ్చు. హ్యూమన్ రీడబుల్. ఇంకోటి ఉంది ఎప్పుడు మనం యూజ్ చేసేది LS-LA. ఏ అంటే ఆల్ అనమాట. ఆల్ అంటే హిడెన్ ఫైల్స్ తో సహా. మనం హిడెన్ ఫైల్స్ ని డాట్ తో చూస్తాం, జనరల్ గా డాట్ తో క్రియేట్ చేస్తాం. ఇక్కడ డాట్ అనేది చూడండి, ఇది దిస్ ఇస్ కాల్డ్ హిడెన్ డైరెక్టరీ. ఇప్పుడు నేను CD డాట్ లోకి వెళ్ళాను అనుకోండి, అందులో ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను నా హోమ్ ఫోల్డర్ లోకి వెళ్ళాలంటే ఎనీ టైం CD LS-LA ఇంక్లూడింగ్ హిడెన్. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్ హిడెన్ ఫైల్స్. నార్మల్ గా చూస్తే నాకు కనిపించవు. LS-LA అని టైప్ చేస్తే నాకు కనిపిస్తాయి. డిస్ప్లే ఆల్ ఫైల్స్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్.
ఇలా ఉంది అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫైల్. హైఫన్ ఉంది అంటే. డి అని ఉంది అంటే డైరెక్టరీ. ఓకే. డి మీన్స్ డైరెక్టరీ. హైఫన్ మీన్స్ ఫైల్. ఇంకా మిగతా వాటి గురించి వస్తుంది మనకి మళ్ళీ పర్మిషన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు. ఓకే. ఇంకొకటి ఇక్కడ లింక్ అని వస్తుంది, ఎల్. సో దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ డిస్కస్ చేసేటప్పుడు వస్తుంది. సో ప్రెసెంట్ ఈ రెండు చూడండి. డి మీన్స్ డైరెక్టరీ, హైఫన్ మీన్స్ ఫైల్. ఇది మోస్ట్గా. సో ఇది ఎల్ఎస్ కమాండ్ జనరల్ గా మనం యూజ్ చేసేది. తర్వాత నేనే కొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేయాలి. సో విండోస్ లో అయితే ఏం చేస్తాం, ఇక్కడ వెళ్తాం, రైట్ క్లిక్ ఇస్తాం, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇలా క్రియేట్ చేస్తాం, రైట్. సో లైనక్స్ లో ఫైల్స్ ని క్రియేట్ చేయడానికి మనం జస్ట్ టచ్ అండ్ ఫైల్ నేమ్. సో లైనక్స్ లో క్లిక్స్ అనేది ఉండదు. మన విండోస్ లో ఒకటి క్రియేట్ చేయాలంటే చూడండి, క్లిక్స్ అనేది నేను ఫస్ట్ ఒక రైట్ క్లిక్ కొట్టాలి, మళ్ళీ ఇక్కడ రావాలి, మళ్ళీ ఇంకొక క్లిక్ కొట్టాలి, ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఎంటర్ ఇవ్వాలి. సో నెంబర్ ఆఫ్ క్లిక్స్ అనేది విండోస్ లో ఎక్కువ అవుతాయి, అందుకని విండోస్ కొంచెం స్లో అన్నట్టు. లైనక్స్ లో ఏంటి అంటే జస్ట్ కమాండ్ ఎంటర్. సో ఇప్పుడు నేను ఇక్కడ టచ్ devops.txt అని ఇస్తుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది మన ఇష్టం. ఇప్పుడు ls-l కొడదాం. క్రియేట్ అయిందా ఫైల్. సో టచ్ క్రియేట్స్ ఎంప్టీ ఫైల్. ఓకే. అండ్ ఎక్స్టెన్షన్ అనేది మన ఇష్టం. ఎక్స్టెన్షన్ డజంట్ మ్యాటర్. లైనక్స్ లో మీ ఇష్టం వచ్చిన ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. లైనక్స్ దాన్ని ఏం పట్టించుకోదు. ఓకే. సో అండ్ లైనక్స్ విండోస్ కేస్ సెన్సిటివా కేస్ ఇన్సెన్సిటివా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్లో నేను ఒక ఫైల్ siva.txt ఇచ్చాను, ఇంకొక ఫైల్ క్యాపిటల్ siva.txt ఇచ్చాను. సో దిస్ ఇస్ కేస్ ఇన్సెన్సిటివ్ విండోస్ అనేది. క్యాపిటల్ S siva.txt, స్మాల్ s siva.txt సేమ్, బట్ లైనక్స్ లో డిఫరెంట్ అనమాట. ఇక్కడ నేను టచ్ devops.txt. సో లైనక్స్ ఇస్ కేస్ సెన్సిటివ్. ఓకే. ఇక్కడ కేస్ కూడా చాలా ఇంపార్టెంట్. రెండు డిఫరెంట్ ఫైల్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫైల్లోకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి అంటే సింపుల్ గా cat గ్రేటర్ దాన్ సింబల్ devops.txt అని ఇవ్వచ్చు. cat గ్రేటర్ దాన్, నేను ఇప్పుడు డి ఇచ్చి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, నాకు ఆటోమేటిక్గా హైలైట్ అయింది. సో లైనక్స్ ఏం చేస్తుంది, ఆ ఎంటైర్ ఫోల్డర్లో డితో ఏమైనా ఉన్నాయా అని చూస్తుంది. స్మాల్ డితో ఏమైనా ఉన్నాయా, స్మాల్ డితో డెవాప్స్ కాకుండా? సో ఇంకేం లేవు, అందుకని అది వెంటనే మనం పూర్తిగా ఎంటర్ చేయకుండా అదే హైలైట్ చేస్తుంది. ఇప్పుడు నేను క్యాపిటల్ డి ఇస్తున్నా, ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా, ఆటోమేటిక్గా అదే హైలైట్ చేస్తుంది అనమాట.
ఓకే, సో అది లైనెక్స్ లో కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు పూర్తిగా టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అదే హైలైట్ చేస్తుంది ట్యాబ్ ఇస్తే. ఒకవేళ ఫ్లాష్ అయిందండి అప్పుడు చేయలేదు. ఇప్పుడు సో ఇప్పుడు నేను క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్, ఇప్పుడు ఇలా ఇచ్చా అనుకోండి, అక్కడ వరకు ఫైన్. ఇప్పుడు ఇంకా డి ఇస్తే నేను ఎక్కడ వరకు చేశాను అది, ఒక నిమిషం. ఇప్పుడు టచ్ డి ఇచ్చా అనుకోండి, డెవ్. ఈ డెవ్ పేరుతో రెండు ఉన్నాయి, సో అది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ట్యాబ్ ఇస్తే అది చేయలేదు, మీకు జస్ట్ చూపిస్తుంది ఈ డిఈవితో, క్యాపిటల్ డిఈవితో స్టార్ట్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి. నేను 2 సార్లు ట్యాబ్ ఇచ్చాను అనుకోండి, ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్ ఇచ్చా అనుకోండి, ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే, సో లైక్ క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ డి, ఇంకొకసారి ట్యాబ్ కొట్టంటే ఆ డిఈవి స్టార్ట్ అయ్యే ఫైల్స్ అన్నిటిని ఇది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎస్ ఇచ్చేసి మళ్ళీ ట్యాబ్ ఇచ్చేస్తాను. సో క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ devsecops డాట్ టెక్స్ట్ ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు అది ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది మనం ఏదో టైప్ చేయడానికి. హలో, ఐఎమ్ లెర్నింగ్ devsecops. ఓకే, ఎంటర్, కంట్రోల్ డి. సో ఇప్పుడు ఇలా ఇచ్చి ఎంటర్ ద టెక్స్ట్, వన్స్ డన్ ఎంటర్ ప్లస్ కంట్రోల్ డి. ఓకే, సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఇప్పుడు దాంట్లో ఏముందో తెలుసుకోవాలంటే ఓన్లీ క్యాట్ అనమాట. క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ అవసరం లేదు, గ్రేటర్ దాన్ సింబల్ టెక్స్ట్ ని ఎంటర్ చేయడానికి మాత్రమే. సో ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లో వేరే కొత్త టెక్స్ట్ ఎంటర్ చేయాలి. క్యాట్ గ్రేటర్ దాన్ devsecops అని ఇచ్చి, హలో ఐఎమ్ లెర్నింగ్ AWS2, ఎంటర్, కంట్రోల్ డి. అప్ యారో ప్రెస్ చేస్తే మనకు ప్రీవియస్ కమాండ్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఏమైంది, ఓల్డ్ కంటెంట్ రీప్లేస్ అయిందా లేదా? ఓల్డ్ కంటెంట్ రీప్లేస్ అయిందా లేదా? అయింది కదా. ఇంతకు ముందున్న కంటెంట్ ని ఇది వచ్చి రీప్లేస్ చేసింది అనమాట. అలా రీప్లేస్ చేయకుండా ఉండాలి అంటే మనకు రెండు గ్రేటర్ దాన్, దిస్ మీన్స్ అపెండ్. యాడ్స్ టు ద కరెంట్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేను క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ devsecops ఇచ్చా అనుకోండి. హాయ్ ఐఎమ్ లెర్నింగ్ devsecops, ఎంటర్, కంట్రోల్ డి. సో ఇప్పుడు చూడండి ఆ ఫైల్ లోపల ఏముందో. సో డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ ఈస్ ఫర్ అపెండ్, పాత కంటెంట్ ని రీప్లేస్ చేయకుండా పాత కంటెంట్ కి అపెండ్ చేస్తుంది అనమాట, యాడ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ basic commands to create the files, enter the text, view the files. అలానే క్రియేట్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి అంటే మనం ఇక్కడ వస్తాం, విండోస్లో అయితే రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఆర్ఎల్స్ షార్ట్ కట్ ఉంటుంది Ctrl+Shift+N కదా. మనకు అగైన్ ఇక్కడ కమాండ్ mkdir
అంటే మేక్ డైరెక్టరీ. నేను డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఓకే, mkdir creates directory. ఓకే, రిమూవ్ చేయాలి అంటే rmdir removes directory. rm means remove, rmdir DevOps రిమూవ్ అయిందా? ఇంకొకసారి క్రియేట్ చేద్దాం. mkdir DevOps. కాపీ చేయాలి అంటే, సో జనరల్గా విండోస్లో ఏంటి, మనకు ఏ ఫైల్ అయితే కాపీ అవ్వాలో, ఈ ఫైల్ కాపీ అవ్వాలి అనుకుంటే దీనిపైన Ctrl+C, ఎక్కడైతే పేస్ట్ చేయాలి అనుకుంటామో అక్కడ Ctrl+V, రైట్? సో కాపీ అనే దానికి ఏంటి, ఏ ఫైల్ని కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలనేది ఖచ్చితంగా కావాలి కదా. అది నేను ఇప్పుడు మిమ్మల్ని కాపీ చేయండి అంటే ఏం కాపీ చేయాలి, ఎక్కడ కాపీ చేయాలనే క్వశ్చన్ మీరే అడుగుతారు. అలానే ఇప్పుడు లైనెక్స్లో కూడా నేను కాపీ చేయాలి ఏదైనా అంటే ఏ ఫైల్ని కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి. సో దట్ ఈస్, నేను ఫస్ట్లో చెప్పాను కదా, కమాండ్కి ఆప్షన్స్, ఇన్పుట్స్. కొన్ని కమాండ్స్కి ఖచ్చితంగా ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వకపోతే ఆ కమాండ్ వర్క్ అవ్వదు, లైక్ కాపీ. సో ఇప్పుడు నేను కాపీ మీన్స్ ఇక్కడ TP అనమాట. TP అంటే కాపీ. సోర్స్ ఫైల్ అంటే ఏ ఫైల్ని కాపీ చేయాలి, డెస్టినేషన్ ఎక్కడికి కాపీ చేయాలి. సో ఇదేంటిది, ఇన్పుట్ అనమాట ఇది. ఆప్షన్స్ అంటే ఎట్లా ఉంటాయి, మనకు హైఫన్తో ఉంటాయి, హైఫన్ కానీ డబుల్ హైఫన్ కానీ. సో ఇన్పుట్స్ వచ్చేసి సింపుల్గా ఇవి. నేను జస్ట్ కాపీ అంటే ఇక్కడ పనిచేయదు కమాండ్. cp-hyphen హెల్ప్ కొడితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఉండే cp devsec-ops అనే ఫైల్ని నేను DevOps అనే ఫోల్డర్లోకి కాపీ చేస్తాను. ఇప్పుడు cd DevOps అనే ఫోల్డర్లోకి మీరు వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, మళ్ళీ నేను /home/ec2 యూజర్లోకి రావాలంటే ఏం చేయాలి, సో cd అని ఎంటర్ కొట్టేస్తే వెళ్ళిపోతాను నేను. బట్ ఒక్క స్టెప్ బ్యాక్ కదా, జనరల్గా మనకు విండోస్లో ఏముంటుంది, బ్యాక్ బటన్ ఉంటుంది. సో మనకు లైనెక్స్లో 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే cd స్పేస్ 2 డాట్స్. మీరు ఏదైనా ఒక ఫోల్డర్లోకి వెళ్ళి 1 స్టెప్ బ్యాక్ రావాలంటే cd స్పేస్ 2 డాట్స్ అనమాట. దట్ ఈస్ 2 స్టెప్స్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్, సారీ. ఇప్పుడు నేను ఈ ఫైల్ని రిమూవ్ చేయాలి, నాకు DevOps అనే ఫోల్డర్ని రిమూవ్ చేయాలి. వాట్ ఈస్ ద కమాండ్, rmdir DevOps. సో అదేమంటుంది, ఫెయిల్ టు రిమూవ్ DevOps డైరెక్టరీ నాట్ ఎంప్టీ. సో ఈ rmdir అనే కమాండ్ రిమూవ్స్ ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీ. ఎంప్టీ డైరెక్టరీని మాత్రమే రిమూవ్ చేస్తుంది అనమాట.
బై డిఫాల్ట్. సో లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం డిలీట్ కావాలి నాకు అనుకున్నప్పుడు నేను rm -r అంటే రికర్సివ్ అంటే లోపల ఏమేమి ఉన్నాయి అనేది కూడా మొత్తం డిలీట్ చేయండి. రికర్సివ్లీ delete everything inside DevOps. ఫైల్ని రిమూవ్ చేయాలన్నా కూడా rm కమాండ్, rm devops.txt. rm means remove. Okay. rm-rf అని అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఈ ఫైల్ని ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి, మన విండోస్లో ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయలేం కదా. అదేమంటుంది? ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఓపెన్, కెనాట్ రిమూవ్ అంటుంది. సో ఇక్కడ rm-f అనేది ఎందుకు అంటే ఫోర్స్ అనమాట. rm హెల్ప్ తీసుకుంటే మీకు -f ఫోర్స్. ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేస్తున్నా ఆర్ వేరే యూజర్ ఎవరైనా ఓపెన్ చేస్తున్నా ఆర్ సంథింగ్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా కూడా ఎవ్రీథింగ్ డిలీట్ చేసేస్తుంది. దట్ ఈస్ జస్ట్ ఫోర్స్ అనమాట, అంతే, ఇంకేం లేదు. rm-rf. Okay. So this is about rm command. నెక్స్ట్ ఇక్కడ రూట్ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను? cd/ ఇక్కడ మనకు చాలా డైరెక్టరీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ డైరెక్టరీస్ అన్ని ఏంటి, వాటి మీనింగ్ ఏంటి అనేది మనకు లైనక్స్ లో లాస్ట్ లో వస్తుంది. సో ఇప్పుడే కాదు, మనకు కొంచెం లైనక్స్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత వీల్ అండర్స్టాండ్ ఒక్కొక్క డైరెక్టరీ యొక్క పర్పస్ ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని ఫైల్స్ ని డౌన్లోడ్ చేయాలి లైనక్స్ లోకి. మనం విండోస్ లో అయితే ఏం చేస్తాం, బ్రౌజర్ లోకి వెళ్తాం, డౌన్లోడ్ కొడతాం. బట్ లైనక్స్ లో ఎలా చేయాలి? మనకు కొన్ని కమాండ్స్ ఉన్నాయి, కర్ల్ అండ్ wget అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫైల్ నేను అక్కడ డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇలా ఇచ్చి wget ఈ పాత్ ఇచ్చా అనుకోండి. సో ఇది డౌన్లోడబుల్ కాదు, మనం రా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంది కదా రా, నేను ఇది ఇస్తే మొత్తం ఈ ఫాంట్ ఇదంతా వస్తుంది, స్టైలింగ్ అదంతా. మనం క్లిక్ చేస్తుంది, రా పైన క్లిక్ చేస్తే దిస్ ఇస్ ద టెక్స్ట్ ఐ వాంట్ టు డౌన్లోడ్. wget ఇచ్చి వెబ్ గెట్ అనమాట, ఇది ఇచ్చాను అనుకోండి, నాకు ఫైల్ మొత్తం అయిపోతుంది. ఓకే, సో wget URL downloads the file.
కర్ల్ అని కూడా ఉంది. కర్ల్ ఇచ్చి మళ్ళీ సేమ్ యూఆర్ఎల్ ఇచ్చామంటే కర్ల్ ఇక్కడ డౌన్లోడ్ అవ్వలేదు, బట్ ఆ టెక్స్ట్ మనకు స్క్రీన్ పైన చూపించింది. సో ఇది ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం అంటే కొన్నిసార్లు షెల్ స్క్రిప్ట్స్ని ఆ స్క్రిప్ట్స్ని డైరెక్ట్గా రన్ చేయడానికి యూజ్ చేస్తాం, డౌన్లోడ్ చేయకుండా రన్ చేయడానికి. అది మనకు షెల్ స్క్రిప్టింగ్లో ఎలాగో వస్తుంది. సో ఇలా ఇచ్చినప్పుడు షోస్ ఆన్ ద స్క్రీన్. సో wget అంటే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, కర్ల్ అంటే ఆ కంటెంట్ మనకు కనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా స్క్రీన్ పైన. సో అది కొన్ని కేసెస్లో ఫైల్స్ డౌన్లోడ్ చేయడానికి, ఇది ఏంటి అంటే స్క్రిప్ట్స్ని రన్ టైంలో రన్ చేయడానికి యూజ్ అవుతుంది. స్క్రిప్ట్స్ని డైరెక్ట్గా రన్ చేయడానికి మనకి కర్ల్ అనేది యూజ్ అవుతుంది. ఈ కర్ల్ నుంచి కూడా మనం స్క్రిప్ట్ని డౌన్లోడ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే క్లియర్ అప్ యారో కొట్టాను. ఇప్పుడు -o అని ఇచ్చి, -o మీన్స్ అవుట్పుట్. సో నాకు ఇది వచ్చేసి ఇక్కడ session2 అదర్ అని ఇచ్చాను, other.md. ఇలా ఇస్తే మనకు ఫైల్ కర్ల్ యూస్ చేసి డౌన్లోడ్ కూడా చేయొచ్చు. -o అంటే అవుట్పుట్, మీ నేమ్ ఏం కావాలి డౌన్లోడ్ చేసే ఫైల్, అంతే. డౌన్లోడ్స్ the file with name given. ఓకే, అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్. ఇప్పుడు ఇది కదా మనకు యూఆర్ఎల్. ఇప్పుడు నేను దీన్ని కట్ చేయాలి అనుకోండి స్లాష్ యూస్ చేసి. ఇక్కడ స్లాష్ అనేది ఏంటి, సపరేటర్ కదా, అంటే ప్రతి వర్డ్ని స్లాష్ యూస్ చేసి సపరేట్ చేస్తున్నాం, రైట్. దిస్ ఇస్ యూఆర్ఎల్ ఫార్మాట్. మీ ఫుల్ నేమ్ మీరు రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్, ఇక్కడ ఏం యూస్ చేసి సపరేట్ చేసాం, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ని స్పేస్ యూస్ చేసి సపరేట్ చేసాం. సో ఇక్కడ స్లాష్ యూస్ చేసి సపరేట్ చేసాం. దీన్నే సపరేటర్ అని కానీ, ఆర్ డీలిమిటర్ అని కానీ, ఆర్ ఫ్రాగ్మెంట్స్ అని కానీ అంటాం. సో ఇప్పుడు నాకు దీన్ని కట్ చేయాలనుకోండి, ఈ ఎంటైర్ స్టేట్మెంట్ని స్లాష్ యూస్ చేసి కట్ చేయాలి అనుకోండి. సో అప్పుడు కట్ కమాండ్ అనేది ఒకటి ఉంది. ఈ కట్ కమాండ్కి మనము ఇది ఇన్పుట్ ఇచ్చి నాకు స్లాష్ యూస్ చేసి కట్ చేయమంటే ఇది మొత్తం నీట్గా ఇస్తుంది. సో దాని బదులు మనం ఫస్ట్ దానికంటే ముందు పైపింగ్ అనేది ఒకటి డిస్కస్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ హలో వరల్డ్ ప్రింట్ చేయాలనుకోండి లైనెక్స్లో, కమాండ్ వచ్చేసి ఎకో హలో వరల్డ్. ఓకే, ఎకో అంటే ఇట్స్ హలో వరల్డ్. ఐ మీన్ ఎకో మీన్స్ ప్రింటింగ్ అనమాట. నేను ఇక్కడ ఇది ఇవ్వకపోయినా పర్లేదు, డబుల్ కోట్స్, సింగిల్ కోట్ ఇచ్చిన ఓకే. బట్ సేఫ్టీ ఏంటి అంటే ఎప్పుడు కూడా డబుల్ కోట్స్లో ఇవ్వడం. దిస్ ఈజ్ సేఫ్. సో ఇప్పుడు పైపింగ్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో పైపింగ్ అంటే అందరికి మనకు తెలిసిందే కదా, పైప్ అంటే ఒకదాని యొక్క ఇన్పుట్ ఇంకో దానికి అవుట్పుట్ అవుతుంది.
సో ఇది ఒక పైప్ అనుకుంటే నేను పైప్స్ ని ఇలానే కదా కనెక్ట్ చేస్తాను. సో ఇదేంటి ఇక్కడ అవుట్పుట్. సో దీని అవుట్పుట్ ఏమవుతుంది సెకండ్ పైప్ కి? ఇన్పుట్ అవుతుంది. సో అలా అండ్ సో ఆన్. సెకండ్ పైప్ యొక్క అవుట్పుట్ థర్డ్ పైప్ కి ఇన్పుట్ అవుతుంది. సో లైనెక్స్ లో కూడా పైపింగ్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దానికంటే ముందు ఒక చిన్న కమాండ్. నేను ఒక ఫైల్ ని కాపీ చేస్తున్నా, cp/etc/password అనే ఫైల్ ని ఇదే డైరెక్టరీలోకి పాస్వర్డ్ అని ఇచ్చి చెప్తాను. ఓకే, వచ్చిందా ఫైల్? copy/etc రూట్ లోపల ఉండే etc ఫోల్డర్ లో పాస్వర్డ్ అనే ఫైల్ ఉంది, దాన్ని ఇక్కడ చేశాను. నేను క్యాట్ అని ఇచ్చానంటే నాకు ప్రింట్ అవుతుంది మొత్తం. సో దిస్ ఇస్ ద ఫైల్. ఈ ఫైల్ ఏంటి అంటే జనరల్ గా యూజర్ ఇన్ఫర్మేషన్, ఈ లైనెక్స్ సర్వర్ లో ఉండే యూజర్ ఎవరు అనే దాని గురించి ఇదంతా. సో జస్ట్ ఫర్ ప్రాక్టీస్ నేను చేశాను. ఇప్పుడు ఆ ఫైల్లో EC2 యూజర్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? grep కమాండ్ అనేది ఒకటి ఉంది. grep file to search, word to search and file. ఓకే, సో ఇప్పుడు నేను grep EC2 యూజర్ అనేది ఉందా లేదా, ఉంది కదా. సో ఈ పాస్వర్డ్ అనే ఫైల్ ఏంటి అంటే మన యూజర్ ఇన్ఫర్మేషన్, మన లైనెక్స్ సర్వర్ లో ఉండే యూజర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంటుంది. సో ఈ కమాండ్ యూజ్ చేసి ఓకే ఈ సర్వర్ లో EC2 యూజర్ అనేది ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ గ్రప్కి ఏంటి రెండు ఇన్పుట్స్, ఒకటి ఏ వర్డ్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఏ ఫైల్లో సెర్చ్ చేయాలని అనుకుంటున్నారు. అలా కాకుండా నేను పైపింగ్ కాన్సెప్ట్ ఇస్తాను. క్యాట్ పాస్వర్డ్, ఇక్కడ పైప్ అంటే దిస్ ఇస్ ద వన్. ఎంటర్ కీవర్డ్ పైన ఉంటుంది, ఎంటర్ కీ పైన ఉంటుంది, షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను grep EC2 యూజర్ అని ఇచ్చాను అంటే స్టిల్ వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, grep కమాండ్ కి కావాల్సిన ఇన్పుట్ ని ఈ ఫస్ట్ కమాండ్ సప్లై చేస్తుంది. దీని యొక్క అవుట్పుట్ దీనికి ఇన్పుట్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం పైపింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈ పైపింగ్ మనకు చాలా చాలా యూజ్ అవుతుంది, అది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సో దిస్ మీన్స్ పైప్ క్యాట్ ఫైల్ నేమ్ ఇలా ఇచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది అనమాట. బట్ నేను ప్రింట్ చేయకుండా పైప్ ఇచ్చి గ్రెప్కి ఇలా ఇచ్చాను అంటే ఇక మీరు ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఇక్కడ నుంచి వస్తుంది ఆ కంటెంట్ అంతా. సో మళ్ళీ బ్యాక్ టు దిస్ కట్ కమాండ్. ఇక్కడ వచ్చాం కదా, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలి అంటే ఎక్కో ఇలా ఇవ్వచ్చు. సో అది యాస్టిస్గా ప్రింట్ అయిందా, ఎక్కో డబుల్ కోట్స్లో ఇచ్చి. ఇప్పుడు నేను దీంట్లోంచి నేను కట్ చేయాలి, పైప్ కట్ -d అంటే డీలిమిటర్ అంటే దీని సింటాక్స్.
దీని లోపల మీరు ఏమి యూజ్ చేసి దీన్ని కట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇవ్వాలి. మనం స్లాష్ యూజ్ చేసి కదా కట్ చేయాలనుకుంటున్నాం. స్లాష్ స్పేస్ fragment1. F means fragment. Okay. fragment2. ఎందుకంటే ఫస్ట్ స్లాష్ సెకండ్ స్లాష్ మధ్యలో ఏమీ లేదు. అలానే fragment3, fragment4. సో అలా 5, 6, 7, 8, 9. సో లాస్ట్ ఫ్రాగ్మెంట్ మనకు ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇది కట్ కమాండ్. సో ఇవన్నీ ఇప్పుడు నేను ప్రాక్టీస్ కోసం చేస్తున్నాను, జస్ట్ అండర్స్టాండ్ కోసం. మీరు బట్టి పట్టాలని కాదు. రేపు పొద్దున మనం ప్రాజెక్ట్లో యూజ్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ప్రెసెంట్ మీకు అర్థం అవ్వాలి, ప్రాక్టీస్ చేస్తే ఓకే ఐ అండర్స్టూడ్ అనే వరకే. దీన్ని ఒక బుక్లో రాసుకొని ప్రతిరోజు బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. అలానే ఏడబ్ల్యూకే కమాండ్ అనేది కూడా ఉంది. సో దీన్ని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. సేమ్ కమాండ్ ఇక్కడ కట్ బదులు ఏడబ్ల్యూకే -F. ఇక్కడ వీళ్ళు ఏంటంటే -F అంటే ఫ్రాగ్మెంట్ అన్నట్లు రాసుకున్నారు. స్లాష్ సింటాక్స్ కొంచెం వెరైటీగా ఉంటుంది. సింగిల్ కోట్స్ లో ఫ్లవర్ బ్రేసెస్ ప్రింట్ $1 క్యాపిటల్ F ఫస్ట్ ఫ్రాగ్మెంట్. ఇప్పుడు కట్ కమాండ్ లో లాస్ట్ ఫ్రాగ్మెంట్ కావాలి అంటే మనం లెక్క పెట్టుకోవాలి కదా. బట్ ఇక్కడ లాస్ట్ ఫ్రాగ్మెంట్ కావాలంటే లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ NF. సో ఈ సింటాక్స్ అయితే మనం మీరు బట్టి పడాల్సిన అవసరం అయితే లేదు. జనరల్గా అవసరమైనప్పుడు సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఒక్కటైనా అట్లీస్ట్ మనం నేర్చుకుందాం. ఓకే. సో ఇప్పుడు నేను క్యాట్ పాస్వర్డ్ వెళ్తున్నా. ఈ కమాండ్ ఎక్కడ యూజ్ అవుతుంది? సో దీంట్లో చూడండి, యూజర్ నేమ్ అనేది ఎక్కడ ఉంది? యూజర్ నేమ్ ఎక్కడ ఉంది ప్రతి లైన్ లో? స్టార్టింగ్ లో కదా ఉంది. సో ఇక్కడ రూట్ అనేది ఒక యూజర్ నేమ్, బిన్ అనేది ఒక యూజర్ నేమ్, షట్ డౌన్ అనేది ఒక యూజర్ నేమ్, EC2 యూజర్ అనేది ఒక యూజర్ నేమ్. ఓకే. సో ప్రతి లైన్ లో ఫస్ట్ పార్ట్ మనకు యూజర్ నేమ్, దాని తర్వాత అన్ని ఏం యూజ్ చేసి సపరేట్ చేశారు ఇక్కడ? కోలన్ యూజ్ చేసి సపరేట్ చేశారు. సో జనరల్ గా క్వశ్చన్ ఏంటి అంటే మనకు స్క్రిప్టింగ్ లో అయినా కూడా రేపొద్దున, హౌ కెన్ ఐ గెట్ ఆల్ ద యూజర్స్ ఇన్ లైనెక్స్? సో ఈ లైనెక్స్ సర్వర్ లో ఉండే ఆల్ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్స్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు, సో AWK -F ఫ్రాగ్మెంట్ కోలన్ ఫ్లవర్ బ్రేసెస్ ప్రింట్ $1F ఫైల్ నేమ్ వచ్చేసి పాస్వర్డ్. వచ్చిందా మొత్తం? సో ఈ కమాండ్స్ మనకు స్క్రిప్టింగ్ లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట, ఈ AWK కానీ కట్ కానీ. సో లాస్ట్ ఉండేది ఏంటి?
సార్ ఈసీ టు యూజర్ ని చూసి చెప్పండి. లాస్ట్ ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి? సో లాస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్యాష్ అనమాట. బ్యాష్ అనేది ఇట్స్ ఓకే, మీకు షెల్ స్క్రిప్టింగ్ లో వస్తుందిలేండి. ఈ /bin/bash అనేది ఏంటో. ఇది ఉండే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది యూజర్ ఐడి. నాకు యూజర్ నేమ్స్ వద్దు, యూజర్ ఐడీస్ కావాలి అనుకున్నప్పుడు ఐ కెన్ సింప్లీ గివ్ F3. 3F. ఈ సిస్టంలో ఉండే యూజర్ ఐడీస్ మొత్తం అక్కడ వచ్చేస్తుంది. సో అలా మనకు AWK కమాండ్ కూడా యూజ్ అవుతుంది. AWK ఫుల్ ఫామ్ ఏంటో నాకు తెలియదు. లెట్ us see. ఆర్ ఎల్స్ ఇక్కడే మనం చూద్దాం ఏమైనా ఫుల్ ఫామ్ అనేది. AWK ఫుల్ ఫామ్ ఏంటో ఇవ్వలేదు, దాని మీనింగ్ ఇవ్వలేదు. మ్యాన్ AWK అని కూడా ఇవ్వచ్చు. మ్యాన్ AWK అంటే మీకు వెబ్సైట్ లో చదివినట్లు ఫీల్ వస్తుంది. పేజ్ డౌన్, కంట్రోల్ సి, లాస్ట్కి వెళ్ళి కంట్రోల్ సి బయట రావాలంటే సారీ క్యూ. మ్యాన్ అంటే మాన్యువల్, యూజర్ మాన్యువల్ లాగా కూడా వస్తుంది ప్రతి కమాండ్. సో ఇప్పుడు ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. దాని తర్వాత రిమైనింగ్ కమాండ్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జిట్ అవ్వదు. ఓకే, సో AWK అంటే అదేదో దాన్ని డెవలప్ చేసిన వాళ్ళ పేర్లంట. నా యూజర్ టైప్ చేశాడు ఆహో బియాన్ బర్గర్ అండ్ కెర్నింగ్ హల్. ఓకే, సో ఈ కమాండ్స్ అన్ని మీరు ఫస్ట్ టైం కొంచెం టఫ్ అనిపించవచ్చు లైనక్స్ కొత్తగా ఉండే వాళ్ళకి, బట్ ఇట్స్ ఫైన్. మనం చేయగా చేయగా మనకు 10 times చేశారనుకోండి మీకు అదే డెడ్ ఈజీ అయిపోతుంది. హెడ్ అండ్ టైల్ అనే 2 కమాండ్స్ ఉన్నాయి, సింపుల్ కమాండ్స్. ఇప్పుడు నేను దీంట్లో ఫస్ట్ 3 lines ప్రింట్ చేయాలి అనుకోండి. క్యాట్ పాస్వర్డ్ పైప్ హెడ్ -n3. ఫస్ట్ 3 lines వచ్చాయా? సో అలా కాకపోయినా హెడ్ -n3 పాస్వర్డ్. ఓకే, హెడ్ -n నాకు 3 lines కావాలి. ఆర్ జస్ట్ హెడ్ పాస్వర్డ్ అని ఇచ్చామంటే బై డిఫాల్ట్ 10 lines వస్తాయి. హెడ్ పాస్వర్డ్ అని ఇచ్చామంటే హెడ్ కమాండ్ ఏంటంటే టాప్ 10 lines ని మనకు ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఆర్ నాకు స్పెసిఫిక్ గా కావాలి అనుకున్నప్పుడు -n4 5 అలా. అలానే టెయిల్ కమాండ్ ఏం చేస్తుందంటే లాస్ట్ నుంచి చూపిస్తుంది. టాప్ 10 lines ఫ్రమ్ టాప్ అలాంటి
this one tail ఇలా ఇచ్చారంటే లాస్ట్ 4 lines from bottom obviously. సో ఇప్పుడు ఒక్కసారి ఏదో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇలా ఉంది కదా. సో దీంట్లో వాళ్ళకు 4 to 10 కావాలి. ఇది ఎలా చేయొచ్చు? హెడ్ అండ్ టైల్ యూజ్ చేసి. సో ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే నాకు 4 to 10 కావాలి అన్నప్పుడు ఫస్ట్ హెడ్ -n10 పాస్వర్డ్ అని ఇస్తే నాకు ఎన్ని వచ్చాయి? ఫస్ట్ 10 lines వచ్చాయా? నాకు కావాల్సింది 4 to 10 కదా, అంటే లాస్ట్ నుంచి 3, 4, 5, 6, 7. దీన్ని నేను పైప్కి ఇచ్చేసి ఈ లాస్ట్ లోంచి నాకు -n7. ఇప్పుడు ఇది 4 to 10 అనమాట. ADM టు ఆపరేటర్ చూడండి ఇక్కడ. ADM టు ఆపరేటర్. సో ఈ క్వశ్చన్ అడిగారు ఒకసారి ఒక 6 years బ్యాక్ అలా. సింపుల్, ఇక్కడ వాళ్ళు ఏదైతే అడిగింటారో 4 to 10 కావాలి అని, 4 to 10 కదా అడిగారు. సో హెడ్ 10, టైల్ వచ్చేసి 10 - 4 + 1. ఓకే, సో ఇది హెడ్ అండ్ టైల్ కమాండ్స్. అండ్ ఇంకొక కమాండ్ ఉంది, ఫైండ్ కమాండ్. మనకు విండోస్ లో నేను ఈ ఫోల్డర్ లో ఏదైనా ఫైల్స్ ని సెర్చ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ కెన్ సెర్చ్ కదా siva.txt వచ్చేసింది. అలా కాకుండా ఎంటైర్ సిస్టమ్ లో సెర్చ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రూట్ కదా. సో ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు siva.txt. సో ఇది మొత్తం నా ల్యాప్టాప్ లో siva.txt ఎక్కడ ఉందో అనేది సెర్చ్ చేస్తూ ఉంది. విండోస్ కి కొంచెం టైం పడుతుంది, బట్ ఇదే లైనక్స్ కి ఇచ్చామనుకోండి. సో ఇక్కడ సింటాక్స్ ఏంటి అంటే కమాండ్ వచ్చేసి ఫైండ్ విచ్ లొకేషన్, ఎక్కడ సెర్చ్ చేయాలి, అండ్ దెన్ -name, మీ ఫైల్ నేమ్ ఏంటి. ఓకే, సో నాకు ఎక్కడ ఉందో తెలియదు అన్నప్పుడు నేను ఏం చేయాలి? రూట్ లో సెర్చ్ చేయాలి. ఏదైనా మొత్తం రూట్ లోనే కదా ఉంటుంది. -name, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఉండే ఫైల్ పాస్వర్డ్ అనే ఫైల్ సెర్చ్ చేయాలి. ఆర్ ఎల్స్, సో ఇలా ఇచ్చాను అనుకో. సో రూట్ ఫోల్డర్ లో సెర్చ్ చేయాలి అంటే మనకు రూట్ యాక్సెస్ ఉండాలి. నేను sudo su అని ఇస్తున్నా. రూట్ యాక్సెస్ తీసుకున్నా. ఫైండ్, నాకు ఎక్కడుందో తెలియదు అన్నప్పుడు సింపుల్ గా ఐ విల్ గివ్ స్లాష్ find/name పాస్వర్డ్ అనే ఫైల్. సో ఆ పాస్వర్డ్ అనే ఫైల్ ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఎంత ఫాస్ట్ గా వచ్చేసిందో మనకు. ఈ పాస్వర్డ్ అనే నేమ్ తో ETC లో ఒకటి ఉంది, అండ్ మనం EC2 యూజర్ లో కూడా కాపీ చేసాం కదా, అక్కడ కూడా ఉంది. విండోస్ అయితే ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నట్టు.
ఇప్పటికి చూపించింది. సో చాలా లేట్ అనమాట విండోస్ లో సర్చింగ్ అనేది. లైనక్స్ లో చాలా స్పీడ్ ఉంది. అలానే నాకు ఒక ఫోల్డర్ కావాలి, ఫైండ్ స్లాష్ టైప్ హైఫన్ డి, డి ఫర్ డైరెక్టరీ. బై డిఫాల్ట్ ఫైల్స్ చెక్ చేస్తున్నది. నేను టైప్ వచ్చేసి నాకు డి హైఫన్ టైప్ వితౌట్ హైఫన్ లెట్ సి హైఫన్ నేమ్. నేను EC2 యూజర్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉందో నాకు కావాలి అనుకున్నప్పుడు హైఫన్ టైప్ అంట, హైఫన్ టైప్ డి ఫర్ డైరెక్టరీ. ఇప్పుడు చూడండి, అది EC2 యూజర్ అనే డైరెక్టరీ ఎక్కడ ఉందో నాకు కావాలి అన్నప్పుడు అది సింపుల్ గా ఫాస్ట్ గా ఇచ్చేసింది. స్లాష్ హోమ్ లో ఉంది EC2 యూజర్ అనే డైరెక్టరీ. సో అండ్ ఇప్పుడు నేను ఈ EC2 యూజర్ లోకి వెళ్ళి ఏమైనా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, session-2 ఇది సెర్చ్ చేద్దాం. నాకు కొంచెం గుర్తుంది session-2 అనేది, బట్ దాని తర్వాత ఏంటో నాకు గుర్తులేదు. సో అలాంటప్పుడు మనం ఏమివ్వచ్చు, స్టార్ ఇవ్వచ్చు. సో అప్పుడు అది ఏం చేస్తుందంటే session-2 అనే దాంతో ఉండేదాన్ని ఫైల్స్ మొత్తాన్ని సెర్చ్ చేస్తుంది. ఎఫర్ ఫైల్, ఓకే, ఆ నేమ్ మ్యాచ్ అయ్యేలాగా. అంటే మీకు సగం సగం గుర్తున్నా కూడా అక్కడ ఇవ్వచ్చు అనమాట. నాకు అసలు ఏమీ గుర్తులేదు, జస్ట్ -2 అనేది మాత్రమే గుర్తుంది. సో అప్పుడు ఇలా ఇవ్వచ్చు. -2 ఎక్కడెక్కడ ఉందో ఫైల్ నేమ్ లో మొత్తం ఫైల్స్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ స్క్రిప్టింగ్ లో కానీ ఇక్కడ చాలా యూజ్ అవుతుంది మనకు జనరల్ గా టచ్ చేసేటప్పుడు విత్ ఇన్ ద సర్వర్. ఓకే, సో యూ కెన్ స్టాప్ టిల్ హియర్. ఇక రేపేంటి అంటే ఎడిటర్స్ అనేది సెర్చ్ చూద్దాం. ఇప్పుడు నాకేంటి, ఐ నో హౌ టు ఎంటర్ ద కంటెంట్ ఇన్సైడ్ ద ఫైల్స్. ఇప్పుడు ఒక ఫైల్ ని క్రియేట్ చేసి దాని లోపలికి కంటెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. బట్ ఎడిట్ చేయాలంటే ఇప్పుడు నాకు నోట్ ప్యాడ్ లో చూడండి, నేను ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్ తీసుకెళ్ళి అక్కడ ఎడిట్ చేయగలను, రైట్. బట్ అదే లైనక్స్ లో చేయాలి అంటే నోట్ ప్యాడ్ అనేది ఇక్కడ ఎడిటర్ కదా. సో లైనక్స్ లో కూడా మనకు ఎడిటర్ అనేది ఉంది, దట్ ఈస్ VIM ఎడిటర్, విజువల్లీ ఇంప్రూవ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రేపు డిస్కస్ చేద్దాం.